అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ జీరో టు హీరో విత్ గురుకి స్వాగతం. ఈరోజు మనం మార్నింగ్ రొటీన్స్ను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. నా తర్వాత రిపీట్ చేయండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ఇది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు ప్రాక్టీస్ అయితే నోటెడ్ అవుతాయి అనేది. ఎలా ఫస్ట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రొటీన్ మార్నింగ్ రొటీన్స్. ఎర్లీ మార్నింగ్ ఒకరికొకరు ఇద్దరు కాన్వర్జేషన్ ఇద్దరి మధ్య ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది. సహ సహ ఎలా గుడ్ మార్నింగ్ అంటే తెలుగులో శుభోదయం. సహక్ ఎవరికి డేవిడ్కి చెప్తున్నాడు. డేవిడ్ మళ్ళీ ఏం చెప్తున్నాడు? గుడ్ మార్నింగ్ అంటే తెలుగులో శుభోదయం. వాట్ వాట్ టైం ఈజ్ ఇట్ అంటే ఇప్పుడు టైం ఎంత అయిందని, ఇప్పుడు టైం ఎంత అయిందని అడగదాన్ని మనం వాట్ టైం ఈజ్ ఇట్ అని అడుగుతాం. ఇప్పుడు ఏమడిగాడు సార్? వాట్ టైం ఈజ్ ఇట్ అని అడిగాడు. అంటే ఇప్పుడు టైం ఎంత అయింది అనేది అడిగాడు. సమయం ఎంత ఇప్పుడు అనేది. దానికి డేవిడ్ ఏమి పిలిచా? ఇట్స్ 6 o'clock అంటే ఇప్పుడు 6 అయింది అనేసి, 6 గంటలు అయింది అనేసి చెప్తున్నాడు. ఇప్పుడు 6 అయిందని చెప్తున్నాడు. ఇది అలానే కలుపుతున్నాడు. టైం టు వేకప్ అంటే లేవాల్సిన సమయం వచ్చింది, అంటే నిద్ర లేవాల్సిన సమయం వచ్చిందనేసి దీన్ని టైం టు వేకప్ అని చెప్తున్నాడు. డేవిడ్ డేవిడ్ దీనికి రిపీట్. ఎస్, లెట్స్ స్టార్ట్ ది డే అంటే మనం స్టార్ట్ ది డే అంటే మనం ఈ రోజును ప్రారంభిద్దాం లేదా నిద్ర లేద్దాం అనే టైంలో మనం యూజ్ చేసుకుంటాం. లెట్స్ స్టార్ట్ ది డే. సహర్ ఐ మేక్ మై బెడ్ ఎవ్రీ డే. బెడ్ ఎవ్రీ మార్నింగ్ అంటే నేను ప్రతిరోజు మంచాన్ని సర్దుకుంటాను. ప్రతిరోజు ఉదయం నేను మంచాన్ని సర్దుకుంటానని చెప్తున్నాడు. అది అలా చెప్పడాన్ని ఐ మేక్ బెడ్ ఎవ్రీ మార్నింగ్. అప్పుడు డేవిడ్ చెప్తున్నాడు అది చాలా మంచి అలవాటు. అంటే ఇంగ్లీష్లో ఎట్లా చెప్తున్నాడు? దట్స్ గుడ్ హ్యాబిట్ అంటే అది చాలా మంచి అలవాటు అని చెప్తున్నాడు. మళ్ళా సహర్ మై రూమ్ లుక్స్ క్లీనింగ్ నౌ అంటే ఇప్పుడు నా గది శుభ్రంగా కనిపిస్తుంది అని చెప్తున్నాను. ఎలా చెప్తున్నాడు ఇంగ్లీష్లో? మై రూమ్ లుక్స్ క్లీన్ నౌ అంటే నా గది ఇప్పుడు శుభ్రంగా ఉంది అని చెప్తున్నాను. అదే డేవిడ్ దాన్ని ఏం చెప్తాం అంటే గ్రేట్, చాలా బాగుంది. చాలా బాగుంది అనే దాన్ని ఏమంటాం మనం? గ్రేట్ అని అంటాం. గ్రేట్. నెక్స్ట్ అయిపోయినాక మళ్ళా నేను పళ్ళు తోముకు నేను పళ్ళు తోముకుంటాను అనే దాన్ని సార్ ఇంగ్లీష్లో ఎట్లా చెప్తున్నాడు? ఐ బ్రష్ మై టీత్. నేను పళ్ళు తోముకుంటాను. ఐ బ్రష్ మై టీత్. అలా డేవిడ్ చెప్తున్నాడు. డేవిడ్ ఏమని చెప్తున్నాడు? నా ముఖం కడుక్కుంటాను అని ఎలా చెప్తున్నాడు ఇంగ్లీష్లో? ఐ వాజ్ ఐ వాష్ మై ఫేస్ అంటే నేను నా మొహం కడుక్కుంటాను. ఐ వాష్ మై ఫేస్ అంటే నేను మొహం కడుక్కుంటాను అని చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళా సార్ ఏం చెప్తున్నానంటే ఐ టేక్ ఏ షేవర్ అంటే నేను స్నానం చేస్తాను. నేను స్నానం చేస్తాను అనే దాని సహాయక ఏం చెప్తున్నాను అంటే ఐ టేక్ ఏ షేవర్. షవర్ ఐ టేక్ ఏ షేవర్ అంటే నేను స్నానం చే డేవిడ్ డేవిడ్ దానికి ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఐ ఫీల్ ఫ్రెష్ నౌ. నేను ఇప్పుడు తాజాగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు తాజాగా అనిపిస్తుంది. ఐ ఫీల్ ఫ్రెష్ నౌ. నాకు తాజాగా అనిపిస్తుంది. అప్పుడు నెక్స్ట్ సహక్ ఏమన్నా చెప్తున్నా అంటే ఐ వేర్ మై క్లాత్స్. నేను బట్టలు వేసుకుంటాను అనే దాన్ని ఇంగ్లీష్లో చెప్తా అంటే ఐ వేర్ మై క్లాత్స్ అని చెప్తున్నాడు. ఐ వేర్ మై క్లాత్స్ అంటే నేను బట్టలు వేసుకుంటున్నాను. దానికి డేవిడ్ కన్వర్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను. ఏమని? నేను జుట్టు దువ్వుకుంటున్నాను, వేసుకుంటున్నాను అంటే ఇప్పుడు డేవిడ్ దానికి ఏం చెప్తున్నా? ఐ కోమ్ మై హెయిర్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు. అని ఏది నేను జుట్టు దూకుంటాను అనే దాన్ని ఇంగ్లీష్లో చెప్తున్నాడు. ఐ కోమ్ మై హెయిర్. సహ నేను చెప్తాను ఐఎమ్ రెడీ. నేను సిద్ధంగా ఉన్నాను. నేను సిద్ధంగా ఉన్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తున్నా అంటే ఐఎమ్ రెడీ అని చెప్తున్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ. డేవిడ్ దెన్ లెట్స్ గో అంటే వెళ్దామా అంటే వెళ్దాము అనేదాన్ని డేవిడ్ ఏంది లెట్స్ గో అని చెప్తారు అని డేవిడ్ చెప్తున్నాడు. తర్వాత ఐఎమ్ హంగ్రీ. ఐఎమ్ హంగ్రీ అంటే నాకు ఆకలిగా ఉంది. ఆ నాకు ఆకలిగా ఉంది అనేదాన్ని సహాక్ ఏం చెప్తున్నాడు? ఐఎమ్ హంగ్రీ అని చెప్తున్నాడు. అదేవిధంగా డేవిడ్ లెట్స్ హ్యావ్ ఏ బ్రేక్ఫాస్ట్. డేవిడ్ ఏం చెప్తున్నాడు? అల్పాహారం చేద్దాం, టిఫిన్ చేద్దాం. టిఫిన్ అనేది అల్పాహారం చేద్దాం అనేదాన్ని లెట్స్ హ్యావ్ ఏ బ్రేక్ఫాస్ట్ అని చెప్తున్నాడు. అదే సహక్ నాకు
సార్కి ఏం చెప్తున్నా, నాకు బ్రెడ్ మరియు గుడ్లు ఇష్టము. అంటే ఐ లైక్ బ్రెడ్ అండ్ ఎగ్స్ అని ఇంగ్లీష్లో ఏదో చెప్తున్నాడు. నాకు బ్రెడ్ మరియు గుడ్డు ఇష్టమైందని ఇంగ్లీష్లో ఐ లైక్ బ్రెడ్ అండ్ ఎగ్స్ అని చెప్తున్నాడు. సహ దానికి డేవిడ్ ఏమి ఇష్టపడుతున్నాడు అనేదాన్ని డేవిడ్ ఇష్టం అని చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? నాకు పాలు మరియు పండ్లు ఇష్టం అనేదాన్ని ఎలా చెప్తున్నా అంటే ఐ లైక్ మిల్క్ అండ్ ఫ్రూట్స్ అని చెప్తున్నాడు ఇంగ్లీష్. అంటే ఐ లైక్ మిల్క్ అండ్ ఫ్రూట్స్ అంటే నాకు పాలు మరియు పండు ఇష్టము అని చెప్తున్నాడు. సహజ్ చెప్తున్నాడు బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అల్పాహారం చాలా ముఖ్యము, ఖచ్చితంగా చేయాలని కింద చెప్తున్నాడు. అల్పాహారం చాలా ముఖ్యం అనే దాన్ని ఏం చెప్తున్నా అంటే బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్, బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఎవరు? సహజ్. బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్ అంటే అల్పాహారం చాలా ముఖ్యం, టిఫిన్. ఎస్ డేవిడ్ దానికి ఏం చెప్తున్నా అంటే అవును, అది మనకు శక్తిని ఇస్తుంది. అవును, మనకు అది శక్తి అనేదాన్ని ఎస్ ఇట్స్ గివ్స్ అస్ ఎనర్జీ అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇట్స్ ఇట్స్ గివ్స్ అస్ ఎనర్జీ అని చెప్తున్నాడు. అవును, ఇది మనకు ఆకలిని ఇస్తుంది అని చెప్తున్నాడు. సహ ఏం చెప్తున్నాడు ఇప్పుడు వర్క్ పోయేదని ఐఎమ్ రెడీ ఫర్ వర్క్. నేను ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అనేదాన్ని సహాయక్ ఏం చెప్తున్నాడు? ఐఎమ్ రెడీ ఫర్ వర్క్. ఐఎమ్ రెడీ ఫర్ వర్క్. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని ఏం చెప్తున్నాడు సార్? ఐఎమ్ రెడీ ఫర్ వర్క్. దానికి డేవిడ్ ఐఎమ్ రెడీ ఫర్ స్కూల్. నేను స్కూల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ ఫర్ స్కూల్. నేను స్కూల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ రెడీ ఫర్ స్కూల్ అని చెప్తున్నాడు. దానికి మీరు ఆనందంగా గడపాలని సహక్ రిప్లై ఇస్తున్నాడు. అంటే ఏమని? హ్యావ్ ఏ నైస్ డే, హ్యావ్ ఏ నైస్ డే అని మీరు ఈరోజు ఆనందంగా గడపాలని చెప్తున్నాడు. అంటే సంతోషంగా ఉండాలి ఈరోజు మీరు స్కూల్ అని చెప్తున్నాడు. దానికి డేవిడ్ థ్యాంక్ యూ, ధన్యవాదములు, థ్యాంక్ యూ, ధన్యవాదములు అని చెప్తున్నాడు. తర్వాత సీ యూ లేటర్, మళ్ళీ కలుద్దాం. ఆఫ్టర్ ఆఫీస్ అయిపోయినాక, స్కూల్ అయిపోయినాక కలుస్తుందని షీ యూ లేటర్ అంటారు. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మనం ఎవరినైనా కలిసి లాస్ట్న మళ్ళీ కలుద్దాం అనేదాన్ని ఏమంటారు అంటే షీ యూ లేటర్ అని అంటారు. మళ్ళీ కలుద్దాం అనేదాన్ని దెన్ అప్పుడు మనం షీ యూ లేటర్ అనేప్పుడు బాయ్ అని చెప్తాం అడిగి. ఇప్పుడు అది ఇది కన్వర్జేషన్. ఇప్పుడు కొన్ని రిపీటెడ్ ఉంటాయి అన్నమాట. గుడ్ మార్నింగ్, వేకప్, వెళ్ళి, ఇవన్నీ చాలా ఉంటాయి రిపీటెడ్. అవి రిపీట్ చేద్దాం. ఇప్పుడు నేను చేసిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఇస్తాను, మీరు చేయండి. ఇట్లా రిపీట్ చేసి అంటే మీకు చాలా గుర్తుండిపోతాయి. మనకు మనకు మాట్లాడుకునే అలా గుర్తుండిపోతాయి. కమ్యూనికేషన్ రిపీటెడ్ వర్డ్స్. ఇది గుడ్ మార్నింగ్, శుభోదయం. నేను ఒక 3 సెకండ్స్ గ్యాప్ ఇస్తాను, మీరు చెప్పండి. గుడ్ మార్నింగ్, శుభోదయం. ఐ వేకప్ ఎర్లీ. నేను త్వరగా లేస్తాను. అంటే ఐ వేకప్ ఎర్లీ అంటే నేను త్వరగా లేస్తాను. మీరు రిపీట్ చేయండి. నెక్స్ట్ ఐ మేక్ మై బెడ్. నేను నేను నా మంచాన్ని సర్దుకుంటాను. అంటే ఐ మేక్ మై బెడ్ అంటే నేను నా మంచాన్ని సర్దుకుంటాను. ఐ మేక్ మై బెడ్. మీరు రిపీట్ చేయండి. ఐ బ్రష్ మై టీత్ అంటే నేను పళ్ళు తోముకుంటాను. ఐ బ్రష్ మై టీత్ అంటే నేను పళ్ళు తోముకుంటాను. మీరు రిపీట్ చేయండి. నెక్స్ట్ ఐ వాష్ మై ఫేస్ అంటే నేను ముఖం కడుక్కుంటాను. ఐ వాష్ మై ఫేస్ నేను ముఖం కడుక్కుంటాను. మీరు రిపీట్ చేయండి. ఐ టేక్ ఏ షేవర్. నేను స్నానం చేస్తాను. అంటే ఇప్పుడు నేను స్నానం చేసే అందని ఐ టేక్ ఏ షేవర్ అంటే నేను స్నానం చేస్తాను. మీరు రిపీట్ చేయండి.
ఐ వేర్ మై క్లాత్స్ అంటే నేను బట్టలు వేసుకుంటాను. ఐ వేర్ మై క్లాత్స్ నేను బట్టలు వేసుకుంటాను. మీరు రిపీట్ చేయండి. నెక్స్ట్ ఏంటి? ఐ కోమ్ మై హెయిర్ నేను జుట్టు దూకుంటాను. ఐ కోంబ్ మై హెయిర్ అంటే నేను జుట్టు దూకుంటాను. మీరు రిపీట్ చేయండి. నెక్స్ట్ ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ నేను అల్పాహారం చేస్తాను. ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ నేను అల్పాహారం చేస్తాను. నెక్స్ట్ సార్ మీరు రిపీట్ చేయండి. నెక్స్ట్ ఐ యామ్ రెడీ నేను సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ రెడీ అంటే నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే నెక్స్ట్ లెట్స్ గో లెట్స్ గో అంటే వెళ్దాము. లెట్స్ గో వెళ్దాము. రిపీట్. నెక్స్ట్ హ్యావ్ ఏ నైస్ డే అంటే మీ 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 రోజు ఆనందంగా గడపాలి అంటే ఈరోజు మీరు హ్యాపీగా ఉండాలి అని హ్యావ్ ఏ నైస్ డే అంటారు. రిపీట్. సీ యూ లేటర్ అంటే తర్వాత కలుద్దాం. లాస్ట్ ఫైనల్ కన్వర్జేషన్ అయిపోయినాక ఏం చెప్తాం అంటే ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఫైనల్ ఏం చెప్తాం అంటే సీ యూ లేటర్ అని చెప్తాం. అంటే తర్వాత కలుద్దాం అనే దాని మీద వస్తుంది అనమాట. తర్వాత కలుద్దాం. గుడ్ బాయ్ అప్పుడు సీ యూ లేటర్ అనేప్పుడు మనం ఏం చెప్తాం అంటే గుడ్ బాయ్ అని చెప్తాం. రిపీట్. ముఖ్యమైనవి అయిపోయినాయి. అంటే ఇక్కడ ఈ కమ్యూనికేషన్ లో మనం డైలీ మార్నింగ్ కమ్యూనికేషన్ ఏ వొకాబులరీ నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏ వొకాబులరీ నేర్చుకున్నాం మనము అవి రిపీట్ చేయండి అవి కూడా. వేకప్ అంటే లేవడం ఈ వొకాబులరీ నేర్చుకున్నాం. వేకప్ లేవడం. బెడ్ బెడ్ అంటే మంచము. బ్రష్ బ్రష్ అంటే పళ్ళు తోముకోవడము. బ్రష్ పళ్ళు తోముకోవడము. వాష్ వాష్ అంటే కడగడము. వాష్ వాష్ అంటే కడగడము. షేవర్ షేవర్ అంటే స్నానం చేయడం. షేవర్ చేయడానికి వెళ్తున్నాను. స్నానం చేయడము. షేవర్ స్నానం చేయడము. క్లాత్స్ బట్టలు. క్లాత్స్ బట్టలు. బ్రేక్ఫాస్ట్ అల్పాహారం. బ్రేక్ఫాస్ట్ అల్పాహారం. ఉదయం మనం తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఉదయం మనం తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అల్పాహారం. హంగ్రీ హ్యాంగ్రీ హంగ్రీ హంగ్రీ అంటారు. ఆకలిగా ఉన్నాను. హంగ్రీ ఆకలిగా ఉన్నాను లేదా ఆకలిగా ఉండటం. హంగ్రీ అంటే ఐఎమ్ హంగ్రీ అంటారు అంటారు. రిపీట్. నెక్స్ట్ రెడీ సిద్ధంగా ఉండటం. ఐఎమ్ రెడీ అంటే నేను సిద్ధంగా ఉన్నాను అని రెడీ. ఇక్కడ వొకాబులరీ ఏం నేర్చుకున్నాం? రెడీ. నెక్స్ట్ వర్క్ పని ఆర్ ఆఫీస్. వర్క్ పని ఆర్ ఆఫీస్. నెక్స్ట్ స్కూల్ బడి. ఎనర్జీ శక్తి అంటే ఈ వొకాబులరీస్ మనం ఇందులో నేర్చుకున్నాం. ఇవి అనేది రిపీట్ చేయాలి. మీరు రిపీట్ చేసినప్పుడు మాత్రమే మనకు నోటికి అనేది వస్తాయి. ఎక్కడన్నా మాట్లాడడానికి ఎక్కడైనా కూడా ఒక స్పీడ్గా మాట్లాడగలుగుతాం. మీరు హోంవర్క్ టైప్ తీసుకోండి. ఈ ప్రాక్టీస్ చేయండి. ఈ కన్వర్జేషన్ అనేది 5 సార్లు ఒక్కొక్క చేయండి గట్టిగా. సరిపోతుంది మనకు వస్తుంది. కాన్ఫిడెంట్గా మాట్లాడాలి ఏదైనా సరే. ఒకసారి ఈ ఇంగ్లీష్ కన్వర్జేషన్ చూసుకోండి.
ఇదైనా కూడా ఇది ఎక్కడైనా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇవి నోట్తో చేసినప్పుడు వస్తాయి. సెల్ఫ్గా చేసుకోవాలి మీరు ఇవి. ఇప్పుడు నేను చెప్పా సెల్ఫ్ చేసుకున్నా అంటే బాగా వచ్చేస్తాయి ఇవి ఏంటైనా సరే. మీకు కాబట్టి కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఇది అనేది ఈ డాక్యుమెంట్ అనేది మీకు ఐ మీన్ కామెంట్స్ అప్లోడ్ చేసేస్తా వీడియోలో. మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీ నుంచి మీకు ఏం లేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.